మరుసటి రోజు ఉదయం అబీమెలెకు వెంటనే తన సేవకులందరినీ పిలిచి జరిగిన కల గురించి చెప్పాడు. అది విని అందరూ చాలా భయపడ్డారు. తరువాత అబీమెలెకు అబ్రాహామును పిలిపించి అడిగాడు, నువ్వు మాకు ఎందుకు ఇలా చేశావు? అందుకు అబ్రాహాము, నేను నీకు ఏమి చేశాను అని సమాధానమిచ్చాడు. అందుకు అబీమెలెకు, ఎందుకు ఇంత పెద్ద ప్రమాదంలో మమ్మల్ని పెట్టావు అని అడిగాడు. అప్పుడు అబ్రాహాము నిజం చెప్పాడు, ఈ ప్రాంతంలో దేవుని భయం ఉండదనుకున్నాను. వాళ్ళు నన్ను చంపి నా భార్యను తీసుకుపోతారేమో అని భయపడ్డాను. అంతేకాదు, ఆమె నిజంగా నా బంధువే కూడా, నా తండ్రి కూతురు, కాని నా తల్లి కూతురు కాదు. తర్వాత ఆమె నా భార్య అయింది. మేము ఎక్కడికైనా వెళితే ఇతను నా అన్న అని చెప్పమని ముందే ఒప్పుకున్నాం అని చెప్పాడు. అప్పుడు అబీమెలెకు అబ్రాహాముకు గొర్రెలు, ఎద్దులు, పురుష సేవకులు, స్త్రీ సేవకులిచ్చాడు. సారాను కూడా గౌరవంగా తిరిగి ఇచ్చేశాడు. నా దేశం నీ ముందు ఉంది, నీకు నచ్చిన చోట ఉండవచ్చు అని అన్నాడు.